అనేటువంటి ధోరణిలో ఉన్నాం. గతంలో కేసీఆర్ గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు కనుకనే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నిధులు రాలేదు. మేము చాలా ప్రేమపూర్వకంగా ఉంటున్నాం, హంబులుగా ఉంటున్నాం, కలిసిపోతున్నాం, మాకు నిధులు వస్తాయని విశ్వాసాన్ని ప్రకటించింది రేవంత్ రెడ్డి గారండి. నేను ఏమంటున్నా, అట్లా ఒక్క నిమిషమే మారిపోతుందా అండి? మేము గతంలో కేసీఆర్ అడగలేదు, ఫండ్స్ రాలేదు అని చెప్పారు కదా, వీళ్ళు పోయి అడిగితే ఏమొచ్చింది? శాసనసభలో ఏం చెప్పిండ్రు? గాలిలో గుడ్డు వచ్చిందని మరి వాళ్ళే చెప్పినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ కేంద్ర వైఖరి మీద సరైనటువంటి రీతిలో ఫైట్ చేయనటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల మీద దాన్ని తోసేసి ఈ నాటకం ఆడడం అనేటువంటిది కాంగ్రెస్ కరెక్ట్ కాదు. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, నేను అడ్డురాను, మీరు ఏమైనా మాట్లాడిన తర్వాత నేనేమంటున్నా, కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం అందరం కలిసి కొట్లాడదాం. ఇది ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మేము ఏదైనా తప్పులు చేసినాం అనుకోండి, ఆ తప్పులు మీరు చేయాలన్నా? నేను స్టేట్ అవేగా అడుగుతున్నా. మేము ఏదైనా ఏదో ఒక తప్పు చేసినాం, ఆ తప్పును మీరు రిపీట్ చేస్తారా? ఆ తప్పును సవరించి మీరు ముందుకు పోతారా? కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ ఏం తగ్గించలేదండి. ఆ రోజు ఇదే వచ్చింది. కోర్టుకు పోయిండు, హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత కూడా రిజర్వేషన్లు 50% గ్యాప్ తోనే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి సవరించిపోయినాం. ఇవాళ మీరు ఇవాళ సవరించకుండా ఉండే ఎన్నికల చూద్దాం ఈ రిజర్వేషన్లతో. కాబట్టి ఇవాళ మాకు రాజ్యాంగం అక్కర్లేదు, ఎవరక్కర్లేదు, అంత మేమేనటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇవాళ రిజర్వేషన్ల కోసం ఇవాళ అగ్రవర్ణాలలో కూడా అనేక మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటలేరా? బీసీలలో అనేక జాతులు, ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు నేను చివరి వచ్చినప్పుడు ఇందా కొన్ని జాతులు అయితే వార్డు మెంబర్ కానటువంటి జాతులు కూడా ఇవాళ బీసీలలో ఉన్నాయండి. మరి వాటికి సంబంధించినటువంటి అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? పార్టీలుగా మనం రాజకీయపరమైన విమర్శలు చేసుకుందాం. ఇలా క్షేత్రస్థాయిలో అనగదొక్కినటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరగడానికి ఏం చేద్దామో ఆలోచిద్దాం. రాజకీయాలు అవన్నీ చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిమిషం అండి, రవీందర్ గారు ఏంటి మీ సబ్మిషన్? నేనేమంటున్నానంటే, దేవిప్రసాద్ అన్న గారు ఒక ఉద్యమ నాయకుడు. తర్వాత అతను నేను చాలా వరకు ఏంటంటే వాస్తవాలే ప్రజలకు తెలియజెప్తాడనేది నాకు ఒక భావన ఉంది. అటువంటి వ్యక్తి కూడా ఏమంటుండంటే, ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం లాగా మాట్లాడుతున్నాడు అన్న. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంతకుముందు ప్రస్తుతించి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, అదేవిధంగా చిరంజీవులు కానీ, వీరందరూ కూడా వారు 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు. మొదటి నుంచి 9th షెడ్యూల్లో చేరిస్తే ఇది అమలయ్యేది, అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ఒక తప్పిదం చేసిండు అనేది మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏదో ఎన్కేసుకు రావడం లేదు, అన్నను తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. కానీ అన్న లాంటి వ్యక్తులు కూడా వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రవీంద్ర అన్న నేను ఏమంటున్నా, ఇది గతంలో అంటే అందరూ ఒక్క నిమిషం రవీందర్, ఎందుకంటే రవీందర్ రెడ్డి కూడా వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ రాజ్యాంగబద్ధంగా రావాలి. నువ్వు 9th షెడ్యూల్ పెడతావా, 19th షెడ్యూల్ పెడతావా, 20 షెడ్యూల్ పెడతావా, ఇది ప్రజలకు అక్కర్లేనటువంటి అంశం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇవాళ బీసీ సామాజిక వర్గం అంతా కూడా మాకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చెయ్యి మహాప్రభు అని ఇవాళ ప్రజలు ప్రభువులను వేడుకుంటున్నారు. ప్రభువులు ఏం చేస్తారనేటువంటి విషయంలో ఇలా ప్రజలు ఎదురుస్తున్నారు. దాన్ని మనం అడ్రస్ చేయాలి తప్ప మనం ఈ సాంకేతిక పరమైనటువంటి కారణాలు రుద్ది, సాంకేతిక పరమైన విషయాలు చెప్పి వాళ్ళని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి రాజ్యాంగ మీరు అన్నదాంతో ఏకీభవిస్తూ నేను ఏమంటున్నంటే, మనం ఒక సమాజ హితం కొరకు ఆలోచించే వ్యక్తులుగా ఈ సమాజానికి కూడా వాస్తవాలు చెప్పాలంటున్నా. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ ఇంకా ఎవరైనా మేధావులు అనుకోండి, మహామేధావులు అనుకోండి, ఇప్పుడు ఐహార్ కోయిలా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 సంవత్సరంలో ఒక తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చింది? ఈ 9th షెడ్యూల్ కూడా సమీక్షించవచ్చు, పునఃసమీక్షించవచ్చు అని అన్నది. అంటే ఇంత క్లియర్గా ఇచ్చిందంటే ఎంపారికల్ డేటా షూటబుల్ కానప్పుడు, అంటే ట్రిపుల్ టెస్ట్ లో పాస్ కానప్పుడు మేము ఎప్పుడైనా కూడా దాన్ని మేము సమీక్షిస్తాం, రద్దు చేస్తామని ఇంత
ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు 9th షెడ్యూల్ అయితే బాగుండేదని ఇప్పుడు భ్రమలు కల్పిస్తున్నారు. అంటే అదొక వాదాన్ని కొత్తగా నేను ఇప్పుడు 9th షెడ్యూల్ అయితే బాగుండనే దానికి నేను కూడా కోరుకుంటున్నా. కానీ ఎట్లా బాగుంటది? మీరు ఎంపారికల్ డాటా చేసి ట్రిపుల్ టెస్టులో పాస్ అయ్యే విధంగా చేసి డెడికేషన్ కమిషన్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ నిఘంటువును పబ్లిక్ డెమోలో పెట్టి దాని మీద అభ్యంతరాలు స్వీకరించినప్పుడు అది గణించినప్పుడు అది లెక్కకు వస్తుంది. అయితే దాంట్లో 2007లో స్పష్టమైంది ఏం చెప్పిందంటే 1973 కంటే ముందు వచ్చినటువంటి సీలింగ్ ఏది ల్యాండ్ సీలింగ్ చట్టాలు గాని భూ సంస్కరణ చట్టాలు గాని వాటి జోలికి మేము పోం గాని ఆ తర్వాత వచ్చినటువంటి ఏ చట్టాన్నైనా మేము ఎప్పుడైనా సమీక్షిస్తాం, పునఃసమీక్షిస్తాం, అవసరం అనుకుంటే రద్దు చేస్తామని 9th షెడ్యూల్ లో చెప్పారు. అదే ఇంతవరకు సుప్రీంకోర్టులో నడుస్తుంది, ఇంతవరకు కొట్టేయలేదు. దాన్ని నిలబెట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం యక్ష ప్రయత్నాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఎంపారికల్ డాటా ఎప్పటికప్పుడు ఎంపారికల్ డాటా చేస్తూ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు దాని గురించి నేనేమంటున్నా అంటే దేవిప్రసాద్ అన్న ఒక ఉద్యమకారుడి నుంచి వచ్చిన వ్యక్తి, అతను కూడా అన్ని ఆలోచనతో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని గాని ఈ రాజకీయ పార్టీలు గాని ఎంపారికల్ డాటా ఎందుకు ప్రజల ముందు ఉంచమని అడుగుతలేరు? రెండవది ఎంపారికల్ డాటా చేయమని ఎందుకు అడుగుతలేరు? అర్హులైనటువంటి జాబితాను తయారు చేయమని ఎందుకు అడుగుతారు? నేను దానికి ఉదాహరణ చెప్తా. మీరు మహారాష్ట్రలో గోపినాథ్ ముండే గారు వారు ఒక ఎంబీసీ అనేది వర్గీకరణ చేసినందుకు వారు ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయిండు, దేశంలో కేంద్ర మంత్రి అయిండు. ఇప్పుడు వాళ్ళ డాటర్ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు, ఏది పంకజా ముండే అనేవారు. ఎందుకు? వాళ్ళను ఎంబీసీగా గుర్తించినందుకు. ఇక్కడ ఏమైంది? బీసీలు అని అంటారు గాని ఆ బీసీలలో ఎవరు నిజంగా ఎవరికి అర్హులు అనేది ఇప్పటి వరకు తెలుస్తలేరు. నేను ఒకటి అడుగుతున్నా, అన్న కూడా ఇది సమాజానికి అన్న కూడా, ఎందుకంటే ఎక్కడైనా చెప్పాల్సినటువంటి ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి మేడం, 1972లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఇది 92లా 1992లా 73 రాజ్యాంగ సవరణ ద్వారా మనకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినాయి. తర్వాత 1993 ఏప్రిల్ 24 నుంచి ఈ స్థానిక సంస్థలలో ఏది పంచాయతీరాజ్ చట్టం వల్ల ఈ బీసీ రిజర్వేషన్లు అమలు అవ్వకుంటూ వచ్చినాయి. ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది సుమారు. ఈ 32 సంవత్సరాలలో కూడా ఒక 5-6 కులాలు తప్ప మిగతా 130 కులాలు అసలు అడిగే పెట్టలేదు. వార్డు మెంబర్ 100 కులాల దాకా వార్డు మెంబరే కాలేకపోయినాయి. మరి ఇది ఎంత అన్యాయం? ఇప్పుడు దీని గురించి అంటే ఈ కోట ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడు ఏమన్నా అగ్రకులాలు ముఖ్యమంత్రి కాబట్టి లేదా గతంలో ముఖ్యమంత్రులు కాబట్టి ఈ కోటాను అగ్రకులాలు అన్యాయం చేసి ఇప్పుడు బీసీ కోటలో ఏ అగ్రకులమైన పోగలుగుతారా మేడం? పోలేరు కదా. మరి ఈ అగ్రకుల ఇప్పుడు వీళ్ళకి సంబంధం లేనటువంటి బీసీ కోటలో మరి వాళ్ళకి అన్యాయం చేసింది ఎవరు? ఇప్పుడు నిజమైనటువంటి ఏదైతే ఎంబీసీలో సంచార జాతిలో ఇప్పటి వరకు 32 సంవత్సరాలైంది, ఇక్కడి వరకు 130 కులాలకు అవకాశం దొరకలేదు. దీని గురించి ఒక్కరు మాట్లాడతలేరు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇప్పుడు జస్టిస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలి కదా, చిరంజీవి గారు మాట్లాడాలి కదా, ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడాలి కదా, రాజకీయ పార్టీలు మాట్లాడాలి కదా, ఉద్యమ సంఘాలు మాట్లాడాలి కదా. అంటే ప్రజలను తప్పుతో పట్టించి భ్రమలు కల్పించి ఇది ఎంత దూరం తీసుకుపోతారు? ఘర్షణ సంఘర్షణ తప్ప సామరస్యంగా ఏదైనా సృజనాత్మక వాతావరణంలో ఫలితాలు వచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయి? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. జితేందర్ గారు ఏం చెప్తారు? ఇందాక దేవిప్రసాద్ గారు కూడా ఒక పాయింట్ అన్నారు. నిజమే, ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ లో బీ ఫార్మ్స్ ఏముండవు, రిజర్వేషన్ల పరంగా వెళ్ళాలి. మరి రవీందర్ గారు చెప్పిన పాయింట్ ప్రకారం కూడా కన్సిడర్ చేస్తే అసలు ఎంపెరికల్ డాటా గురించి ఎందుకు మీరు ఆలోచించలేదు? అండ్ డెడికేషన్ కమిషన్ విషయంలో కూడా మీరు తీసుకొచ్చిన అన్ని తప్పుల తడకలే ఉన్నాయి. అసలు అంటే నెల రోజులు కూడా పట్టలేదు. అసలు అలా ఎలా పాసిబుల్ అయింది? సరే, మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అన్నా కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలు హోంవర్క్ చేస్తారు, పకడ్బందీగా వాళ్ళు అన్ని ఎంపెరికల్ డాటాతో సహా అన్ని పెట్టడం వల్ల అదంతా పాసిబుల్ అయింది. మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళలాగా మీరు హోంవర్క్ అన్నా చేయాలి కదా. అదే అండి, మాకు చిత్తశుద్ధి ఉందండి. దానికోసమే కదా ఈ రోజు పార్టీలో కూడా ఒక బీసీ నాయకుడిని పిసిసిని చేయగలిగినాము. సరే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ పరంగా మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా ప్రశ్న. మా ప్రయత్నము 100% బీసీలకు ఉన్నటువంటి జిత్నా భాగస్వామి ఎంత ఉన్నారో అంత ఇయ్యాలనేది మా రాహుల్ గాంధీ గారి ఒక
నినాదం అది. మాకు ఉన్నటువంటి నినాదం బీసీల మీద ఎంత జనాభా ఉన్నారో అంత ఇయ్యాలనే సంకల్పం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు మేము ప్రయత్నం అనేది ఇప్పుడు కులగణన, జనగణన, తర్వాత ఈ కమిషన్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? బీసీల పైన చిత్తశుద్ధి ఉందనే చేస్తున్నాం కదా. ఈ రోజు మరి మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ 2 మంత్రులు ఉన్నారు. మరి మంత్రులకైతే కొంత చిత్తశుద్ధి ఉండాలి కదా, రాష్ట్రం మీద ఒక గౌరవం ఉండాలి, రాష్ట్రానికి చేయాలనే సంకల్పం ఉండాలి. వారికి బీజేపీ వాళ్ళకైతే ఏమాత్రం పట్టింపు లేదు. అగర్ వాళ్ళు చేయగలిగితే బీజేపీ వాళ్ళు ముందుకు తీసుకుపోయి దీన్ని మోదీ గారిని ఒప్పించి 9th షెడ్యూల్ పెట్టగలిగితే ఉద్యోగాలు, విద్య విషయంలోనే బెనిఫిట్ అవుతుంది కదండి. ఇక్కడ బీజేపీ వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు ఇక్కడ. జితేందర్ గారు, అక్కడ వాళ్ళు కేంద్ర మంత్రులు ఏదైనా చేయాలన్నా ఫస్ట్ మీరు పెట్టిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉండాలి, అందరి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాత ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు మీరు అన్నట్లు కేంద్ర మంత్రుల దాకా వెళ్ళొచ్చు, వాళ్ళు ఏమైనా చేస్తారని చూడొచ్చు. ఫస్ట్ ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే కదా మెయిన్ పడింది బ్రేక్. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఇన్ని కమిషన్లు చేయగలిగినటువంటి పార్టీ మాదే కదండి. ఇంతకుముందు ఇట్లాంటి డెడికేషన్ తప్పులు తడుకగా ఉందని అంటున్నారు కదా, అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మరి రవీంద్ర గారు చెప్పినట్లు ఎంపెరికల్ డాటా తీసుకోలేదు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు 2 సార్లు సమయం ఇచ్చిండ్రు ప్రజలకు. ఇప్పుడు ఉన్నటువంటి మా నాయకులే చాలా మంది, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా ఇవ్వలేదు. చాలా మంది నాయకులకు మేము చేయాలని చిత్తశుద్ధి లేనప్పుడు ఇంకెక్కడ జరుగుతుందండి ఇది. కాబట్టి మేము 2 సార్లు మాకు అవకాశం ఇచ్చినాం కదా, ఇవ్వలేదని కాదు కదా. మళ్ళీ కులగణన మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఇచ్చినాం కదా. చేస్తున్నాం, చిత్తశుద్ధితో చేస్తున్నాం. చేయకపోవడం అనేది లేదండి దీంట్లో, తప్పకుండా చేస్తున్నాం. తప్పకుండా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాము. కోర్టులో అడ్డుపడితే ఈ రోజు టికెట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తారు కదా మీ రోజు ఇప్పుడు మంత్రివర్గంలో ఎందరికి అవకాశం కల్పించినాము, పిసిసి అధ్యక్షులు చేసుకోగలిగినాము. రాబోయే కాలంలో చూస్తారు కదా, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ గానీ, అదే విధంగా సర్పంచ్ల ఎలక్షన్స్ గానీ ఇస్తాం కదా టికెట్లు. ఎలా గుర్తించబోతున్నారు అనేది మా ప్రశ్న. వెనకబడిన వాళ్ళని ఏ రకంగా గుర్తించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కులాలు వేరు చూడండి, ఇప్పుడు వెనుకబడిన వాళ్ళ కోసం చేసిందే కాంగ్రెస్. 75 సంవత్సరాలలో ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో వెనుకబడిన జాతులకు చేసిందే గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఒక సంకల్పంతో ఉన్నారు, చేయాలి అన్నట్టుగా. మేము చేయాలనే సంకల్పం ఉందండి, ఎందుకు చేయమండి? మేము అదే ఏ రకంగా గుర్తిస్తారు అనేది నా ప్రశ్న. మీరు వెనకబడిన వర్గాలని ఏ రకంగా గుర్తిస్తారు? కులాలు, అందులోనూ చాలా కులాలు కూడా వెనకబడ్డాయి, వాటిని ఎట్లా గుర్తిస్తారు అనేది ఇందాక రవీందర్ గారి ప్రశ్న. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ రోజు మంత్రివర్గంలో పదవులు ఇవ్వగలిగినామండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముస్లింస్, అందులో ముస్లింస్ కొంత భాగం 4% ఇందులో బీసీలలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినాము, బీసీలో కూడా మంత్రి పదవులు ఇచ్చినాము, పీసీసీని చేసుకున్నాము. రాబోయే కాలంలో ఇప్పుడు సర్పంచులుగా పోటీ చేసే బీసీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం వాళ్ళని. కోర్టులు అడ్డుపడ్డప్పుడు ఏం చేయలేం కదా. దానికి సంకల్పం చేయాలనే సంకల్పం ఉంది, చిత్తశుద్ధి ఉంది మా ముఖ్యమంత్రి గారికి గాని, రాహుల్ గాంధీ గారికి గాని. మేము బీసీలకు ఈ రోజు మేము ప్రూవ్ చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మంత్రివర్గంలో ఇచ్చినాము, పార్టీ పరంగా ఇచ్చినాము. అదే విధంగా ఈ రోజు రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా బీసీలకు న్యాయం జరిగేటట్టుగానే ప్రయత్నం చేస్తాం. ఒక నిమిషం అండి, దేవిప్రసాద్ గారు ఏం చెప్తారు? మేము ప్రూవ్ చేసుకున్నాము, మంత్రివర్గంలో ఇచ్చాము, ఎలక్షన్స్ లో ఇచ్చాము, అన్ని రకంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నాండి, సరే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేస్తుందని జితేందర్ వాళ్ళు చెప్పడం అదేం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి హామీ అమలు కోసం రకరకాల ప్రయత్నం చేసింది. నేను ఇంతకుముందే చెప్పిన ఏంటంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ లేదనేటువంటి అంశాన్ని చాలా మంది లేవనెత్తారు. కాబట్టి అదేమైపోయినా 42% ఎట్లున్నా అదేమైపోయినా ఇప్పుడు కేంద్రానికి అది పంపించినాము. కేంద్రం ఏం చేస్తుంది? ఈ గణన మేము యాక్సెప్ట్ చేయమనేటువంటి పద్ధతి మాట్లాడుతుంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తీసుకోవాలి, గణన కావాలి, గణన తర్వాత అవి ఏమైనా మారుస్తారా లేదా మనం వేచి చూడాలి. అసలు ఇవాళ కేంద్రం పాత్ర ఏమైందంటే పూర్తి ప్రేక్షక పాత్ర అయిపోయింది. మీరు ఏమైనా చేసుకోండి, మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప మేము సమస్యలను పరిష్కరించడానికి ముందుకు పోము. మీరు ఏమైనా చేయండి, ఫెడరల్ స్ఫూర్తి లేదు. ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో లేదు. ఏ రాష్ట్రాలకు బీఆర్ ఎన్నికలు వస్తే 8 PRC కమిషన్ వస్తుంది, బీఆర్ ఎన్నికలు వస్తే 125 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయి. కానీ తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం అనేటువంటి విషయం. ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి రీతిలో
ఒక లాజికల్ ఎండ్ ఇవ్వాలనేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ఇలా లాజికల్ గా మిస్ అవుతున్నది కాబట్టి ఇలా ప్రజలు బీజేపీ మీద కోపం మీద ఉన్నారనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఎందుకంటే ఒక భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా, సమర్థవంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల విషయంలో సరైనటువంటి రీతిలో ఎందుకు ఆలోచించడం లేదనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా సరే పార్టీ హామీ ఇచ్చింది. హామీకి ఇచ్చి అందులో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇంపారికల్ డాటా విషయంలో కావచ్చు, ట్రిబులిటీ ఇవన్నీ ఉన్నాయండి. వీటి విషయంలో ఎప్పుడైనా వాటిని సరి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఇలా బీజేపీ రవీంద్ర గారు అన్నట్టు నిజమే, 9th షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశం కూడా సమీక్షకు వస్తుంది, సమీక్ష చేయాల్సిందే. కానీ దీనికి ఎట్లా ఎండిస్తాం? నేను ఇలా బీసీల వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? ఇలా మాకు 42% కావాలని కోరుకుంటున్నారు. నిజంగానే చాలా ఇలా ఓసీలలో కొన్ని వర్గాలు ఎట్లా రాజ్యాధికారం చేస్తున్నాయో బీసీలలో కూడా కొన్ని వర్గాలు డెఫినెట్ గా ముందులో ఉన్నాయి. ఓసీలలో కూడా అసలే రానటువంటి సెక్షన్స్ కూడా ఉండొచ్చు. బీసీలలో కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పిన కదా, అనేక పేర్లు ఉచ్చరించడానికి కూడా ఒక్కొక్కసారి మనది మనకే సిగ్గైతుందండి. ఏం పేరు ఆ కులం పేరు? నిజంగా మనం మాట్లాడలేము. ఈ మీడియాలలో కొందరు మాట్లాడొచ్చు, అవి గజిట్ లో కూడా రూపొందిస్తారు, అవి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు వాళ్ళకు పలానా కులం అని చెప్పి. నిజంగానే వీటికి సిగ్గుపడాలి, అందరూ కూడా ఆలోచించాలండి. ఇది ఒక తప్పు, పలానా ఆయన దీనికి దోషి అని చెప్పేదానికంటే కూడా ఇలా డెఫినెట్ గా ఈ విషయంలో బీజేపీ పక్కకు పోయింది. ఇక బీజేపీ పక్కకు పోయి గతంలో మీరెంత. నేను స్టేట్ అవేగా కాంగ్రెస్ పార్టీకి చేసే క్వశ్చన్ ఏంటంటే, నిజంగానే 42% రాజ్యాంగ సవరణలో మీరు ఏదో చేస్తున్నారు, కాలేదు. కానీ మీరు 42% సివిల్ కాంట్రాక్ట్ లో మరి రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, దానికి ఏ న్యాయస్థానాలు అడ్డు రావు కదా. 42% సివిల్ కాంట్రాక్ట్ లో కానీ మిగతా వాటిలో కానీ రిజర్వేషన్ ఇస్తామన్నారు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడతామన్నారు. ఇవి అంటే చేయగలిగినే అన్ని చేసి చేయలేని సందర్భంలో ఇటువంటి సాకులు చెప్తే సమాజం ఒప్పుకుంటుందండి. కానీ చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, చేతిలో ఉన్నాయి చెయ్యకుండా, మిగతా విషయాల మీద నిందలు మోపి బండరాలను మోపితే డెఫినెట్ గా ఇస్మే కుచ్ కాలా హై అనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ బీసీలు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే వస్తున్నాయి. 3,000 కోట్లు. కొందరు బీసీ నాయకులు ఏమంటున్నారంటే 3,000 కోట్లు అయినా పర్వాలేదు, 2,80,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి 3,000 కోట్ల కోసం ఈ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు తొందర పెడుతున్నాడు? ఇంకా ఈ 3,000 కోట్లైనా ఇది బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం. 3,000 కోట్లకు దీన్ని మీరు లింక్ చేస్తారా అనేటువంటి పద్ధతిలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ఈ ప్రశ్నకు లాజికల్ ఎండ్ కావాలంటే డెఫినెట్ గా కేంద్రం మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొంది రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోవాలి. అది 9th షెడ్యూల్లో పెట్టి తెస్తామా, రాజ్యాంగ సవరణ చేసి తెస్తామా, ఏం చేసి తెస్తామా అనేటువంటి విషయంలో నువ్వెంతో నాకంతంటే 56 కావాలంటారు. ఇక మన రిజర్వేషన్ ఎందుకంటే కులం పేరు మీద ఈయనకు 56, ఈయనకు 2, ఈయనకు 3, ఈయనకు 4, ఈయనకు 5 ఇచ్చేస్తారు. న్యాయం అది. మరి ఎట్లా? ఇది కూడా ఆలోచించాలి కదా. జితేందర్ గారు, నేను ఒక్కటి చెప్పండి. జితేందర్ 1 minute ప్లీజ్. నేను ఏమంటున్నా, ఇప్పుడు చాలా మంది ఎస్సీలో కావచ్చు, బీసీలో కావచ్చు, మిలియన్ కుబేర్లు ఉన్నారండి. వాళ్లకు ఈ క్రిమిలేయర్ కూడా వర్తించకుండా ఇలా అన్ని రిజర్వేషన్లు పొందుతున్నారు. ఎందుకండి? ఇలా అట్టడుగునున్నటువంటి వారికి సరైనటువంటి ఫలితాలు అందకుండా వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ జాతిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు కదా. వీటికి సంబంధించినటువంటి ఒక చర్చ జరగాలండి. ఇప్పటికైనా చర్చ జరగడం అవసరం. జరిగి అందరికీ సమానమైనటువంటి దేవిప్రసాద్ గారు, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. జితేందర్ గారు, ఏంటి మీ సబ్మిషన్? ఒకటండి, ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి లేదండి బీసీల పట్ల. ఇప్పుడు ఎంబీసీ రిజర్వేషన్ వచ్చే వరకేమో పార్లమెంట్ లో ఆగ మేఘాల మీద ఎంబీసీ రిజర్వేషన్ ఇస్తారు 10%. 50% దాటి ఇచ్చింది కదండి. 10% ఎవరిని అడిగి ఇచ్చిండ్రండి ఆ రోజు? ఎంతమంది అడిగిరంటే? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది, అప్పుడు మన రవీంద్ర అన్న అట్లాంటి వాళ్ళు అడిగిరు కొంతమంది తప్ప
ఎంత పెద్ద యుద్ధమాలు జరిగినాయి, ఏం చేసిండ్రు, ఏ రాష్ట్రాలు చేసిండ్రండి, ఎంత దందవైకారండి కేంద్రంలో. వీళ్ళకు బుద్ధి లేదా? ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు ఈడ, పొద్దున్న లేస్తే అరుచుకుంటా కూర్చుంటారు. రాష్ట్రం మీద ప్రేమ లేదు. రాష్ట్రంలో ఈ విధంగా బీసీలు అడుగుతున్నారు. రాష్ట్రం దేశంలో మా ప్రభుత్వం ఉంది, మోడీ గారిని అంటే ఒప్పిస్తాం ఒకటి మెప్పిస్తాం మీరు అనేది అయితే చెప్తున్న బీజేపీ పాయింట్ వారికి ఇంతమంది చిత్తశుద్ధి మీరు లేదు. చెప్తున్న పాయింట్ కి నేను అంగీకరిస్తా. సరే అక్కడ దానికి మించి 50% కి మించి 10% దాటిపోయింది ఇచ్చారంటే కదండి, 50% సరే దాటిపోయింది yes, కదా. వాళ్ళు ఇంకేం ఒప్పించుకున్నారు, చేయడానికి వాళ్ళు ఏం ఒప్పించుకున్నారా, వాళ్ళ పాటలు వాళ్ళు పడ్డారా అనేది పక్కన పెడితే మీరేం చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము చేసేది కేంద్ర అంతా మంత్రుల పైన చేస్తున్నాం డిపెండ్ అవుతుందా? మీరు అంటున్నారు ఏం 2 మంత్రులు చేసేది ఉన్నారు, ఏం చేస్తున్నాము. చేస్తారని అంటే ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మా అమిత్ షా గారు మీటింగ్ పెట్టి మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్తారు. మరి ఎంబీసీల కోసం 10% ఎట్లా ఇచ్చిండ్రండి? ఈబీసీలకు ఎవరు ఇమ్మన్నారండి? EWS. ఎన్ని పోరాటాలు EWS. జరిగినా, ఏ రాష్ట్రాలు చేసినా, ఏ రాష్ట్రం ఒక్క అడిగిందని నిమిషం. ఇచ్చిండ్రండి? ఒక్క నిమిషం ఈ పాయింట్ నేను- క్లారిటీ లేదు, ఇస్తారంట. ఒక్క బీజేపీ నిమిషం. వాళ్ళకు. రవీందర్ గారు నేను ఇప్పుడు ఎన్ని జితేందర్ పోరాటాలు చేసిండ్రు ఈ రాష్ట్రంలో? ఒక్క ఎన్ని నిమిషం, ఉద్యమాలు ఒక్క జరిగినాయి? జితేందర్ ఎంబీసీల కోసం సోదర్, ఎంత జరిగింది? నేను ఎంబీసీలలో కూడా ఉన్నారు, మనం కాదనట్లేదు. వాళ్ళకి ఎంబీసీలలో జితేందర్ సోదరుడికి నేను